వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి ఆ నియోజకవర్గం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. కూటమి పాలనలో అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. ఓవైపు ఇరిగేషన్ రంగం మెరుగుపడుతూ ఉంటే మరోవైపు పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఉపాధికి ఊతమిచ్చినట్టవుతోంది. ఇంతకీ ప్రగతి పదంలో పయనిస్తున్న ఆ నియోజకవర్గం ఏది? అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వైసీపీ పాలనలో ఇక్కడ ప్రగతి పడకేసింది. దీంతో గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలిచి మంత్రిగా పనిచేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి ఉపాధి అవకాశాలను పెంపొందించి యువతకు మేలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును 2 సార్లు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి తన మార్కు అభివృద్ధిని చూపిస్తున్నారు ఆనం. ఫ్యాన్ పార్టీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన సోమశిల ప్రాజెక్టు దుస్థితిని చూపించి రిపేర్లు చేసేందుకు నిధులు మంజూరు చేయించుకుంటున్నారు. వైసీపీ హయాంలో ఆగిపోయిన హైలెవెల్ కెనాల్ పనులు చేయిస్తున్నారు. అలాగే ఆయా శాఖల మంత్రులను నియోజకవర్గానికి రప్పించి ప్రగతి బాటలు వేస్తున్నారు మంత్రి ఆనం. ఆత్మకూరు అత్యంత వెనుకబడిన ప్రాంతం. పరిశ్రమలు లేవు. దీంతో ఉపాధిని ఊతమిచ్చే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించడంతో ఈ ప్రాంత రూపురేఖలు మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక్కడ 300 పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు. ఏ సంస్థ అయినా ఇండస్ట్రీ పెట్టాలంటే మౌలిక సదుపాయాలు ముఖ్యం. దీంతో రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తున్నారు. పారిశ్రామికవేత్తలు వెంటనే ఉత్పత్తిని ప్రారంభించేందుకు వీలుగా షెడ్ల నిర్మాణం జరుగుతోంది. దీంతో ప్రగతికి బాటలు పడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమ శాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి తన సొంత నియోజకవర్గం ఆత్మకూరు ప్రాంతానికి ఒక్క ఇండస్ట్రీని తీసుకురాలేకపోయారు. సెంచరీ ప్లైవుడ్ యూనిట్ పెట్టేందుకు ప్లాన్ చేసినా అప్పటి సీఎం జగన్ దాన్ని కడప జిల్లాకు తరలించుకుపోయారు. గౌతమ్ రెడ్డి మృతి తర్వాత ఈయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు ఉప ఎన్నికల్లో గెలిచినా ప్రాంతానికి చేసిందేమీ లేదు. తమ రాజకీయ స్వప్రయోజనాలు చేసుకున్నారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. 10 మందికి మేలు చేస్తే, అభివృద్ధి పనులు చేస్తే ప్రజలు ఆదరిస్తారన్న స్పృహ కూడా లేకుండా సొంత వ్యాపకాలకే ప్రాధాన్యత ఇచ్చారు వైసీపీ ప్రజాప్రతినిధులు. విగ్రహాలు పెట్టడం మినహా చేసింది శూన్యం. అందుకే గత ఎన్నికల్లో ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి ఓడిపోయారు. గత పాలకులు చేసిన తప్పులు తాము చేస్తే మట్టి కరిసిపోతామన్న ఉద్దేశంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఇదే విధంగా అభివృద్ధి కొనసాగితే ఆత్మకూరు నియోజకవర్గం రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.